అనంతపురం అర్బన్ టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆందోళనకు దిగారు. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కు టికెట్ కేటాయించడంపై ప్రభాకర్ చౌదరి వర్గీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కరపత్రాలు, ఫ్లెక్సీలు దగ్ధం చేశారు. ప్రభాకర్ చౌదరి వర్గీయులు డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము టికెట్ల ప్రకటనతో టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు భగ్గుమన్న దృశ్యాలు. అనంతపురం అర్బన్ టీడీపీలో రగులుతున్న అసంతృప్తిని చూస్తున్న ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆందోళనకు దిగారు. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ను ధ్వంసం చేస్తున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కు టికెట్ కేటాయించడంపై ప్రభాకర్ చౌదరి వర్గీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కరపత్రాలు, ఫ్లెక్సీలు దగ్ధం చేశారు. ప్రభాకర్ చౌదరి వర్గీయులు డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆరోపిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను అలాగే పోస్టర్లను తగులుపెడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కు టికెట్ కేటాయించడంపై ఇటు ప్రభాకర్ చౌదరి వర్గీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు టీడీపీ కరపత్రాలను, ఫ్లెక్సీలను తగలబెడుతున్నారు. అలాగే టీడీపీ కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ను, అక్కడ ఉన్నటువంటి చైర్స్ను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. పెద్ద పెట్టిన పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. జనము చంద్రబాబుని సీఎం చేయాలనుంటే చంద్రబాబు లోకేష్ జగన్ ని సీఎం చేయాలనున్నారు. 30 కోట్లకు అమ్ముకున్నారు. అనంతపురం అర్బన్ టికెట్ అమ్ముకున్నారు. టికెట్లు అమ్ముకున్నారు. అనంతపురంలో ఆగ్రహావేశాలు భగ్గుమంటున్నాయి. అర్బన్ టీడీపీలో అసంతృప్తి ఒక్కసారిగా పెల్లుబికింది. ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో అనంతపురం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీనివాస్, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కు టికెట్ కేటాయించడంపై ప్రభాకర్ చౌదరి వర్గీయులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం మరి కంట్రోల్ చేయడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటోంది? దేవి, ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద ఇంకా ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. కార్యకర్తలంతా ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పరిస్థితి ఉంది. తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మోసం, డబ్బులు తీసుకొని మోసం చేశారంటూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు మహిళలు అయితే తాలిబొట్టులు తీసి డబ్బులు సరిపోకపోతే తమ తాలిబొట్టులు అమ్మాయిన తీసుకోవాలంటూ తీవ్ర పదజాలం, తీవ్ర ఆగ్రహజాలం కూడా వ్యక్తం చేసిన ఆ పరిస్థితి కనబడుతుంది. టికెట్ ఏదైతే ఉందో టీడీపీకి సంబంధించి తుది జాబితా ప్రకటించిన వెంటనే ప్రభాకర్ చౌదరి పేరు లేకపోవడం, అలాగే రాప్తాడు మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వర పేరు ఉండడంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు నగరంలో ఒగ్గమన్నాయని చెప్పొచ్చు. ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ప్రభాకర్ చౌదరి ఇంటి వద్దకు చేరుకొని అక్కడ ఉన్న టీడీపీకి సంబంధించిన ప్రచార సామగ్రితో పాటు ఫ్లెక్సీలు తగలబెట్టారు. అక్కడి నుంచి ర్యాలీగా పార్టీ కార్యాలయంలోకి వెళ్లారు. పార్టీ కార్యాలయంలో ఫ్లెక్సీలతో పాటు ఫర్నిచరు, ప్రచార సామగ్రిని తగలబెట్టే పరిస్థితి. అక్కడి నుంచి నేరుగా పోలిట్ బ్యూరో సభ్యుడు అలాగే పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో కాలు శ్రీనివాసులు ఇంటి వద్దకు వెళ్ళి అక్కడ కూడా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి. ప్రస్తుతం క్యాడర్ అంతా ప్రభాకర్ చౌదరి ఇంటి వద్దకు చేరుకుంటారు. ప్రభాకర్ చౌదరి కూడా మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దాదాపుగా పార్టీని నమ్ముకొని దశాబ్దాలుగా పనిచేసిన సీనియర్ నేతలకు మొండి చూపారని, ఏ విధంగా దగ్గుబాటి ప్రసాద్ ఎంపిక జరిగిందని చెప్పి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. రేపు మీడియా సమావేశం పెట్టబోతున్నారు. మరో 2 మీడియా సమావేశం అనంతరం 2 రోజుల్లో జిల్లాలో ప్రధానంగా అసంతృప్తి ఉన్న
టీడీపీకి సంబంధించిన సీనియర్ నాయకులు అలాగే టికెట్ రాని మాజీ ఎమ్మెల్యేలు కలుపుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు. అలాగే తనేంటో చూపిస్తానంటూ కూడా ఆయన స్పష్టంగా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. పార్టీ నమ్ముకున్న వాళ్ళని ఈ విధంగా మోసం చేస్తారని అనుకోలేదని, భవిష్యత్తులో తగిన గుణపాఠం కూడా చెప్తామని చెప్పి కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. ప్రధానంగా అయితే ప్రస్తుతం ప్రభాకర్ వద్ద పెద్ద ఎత్తున క్యాడర్ జరుగుతుంది. మరోవైపు కూడా పోలీసులు కూడా ఇక్కడ చేరుకొని ఎలాంటి ఘటనలు హింసాత్మక ఘటనలు జరగకుండా అన్ని విధాల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు దేవి ఇటువైపు అనంతపురం సంబంధించి నిరసనలు జరుగుతుండగానే మరోవైపు గుంతకల్ సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం మనకు అందుతున్న సమాచారం మేరకు గుంతకల్కు సంబంధించి కొద్దిసేపు క్రితమే అక్కడ కార్యకర్తలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గుంతకల్లో టీడీపీ శ్రేణులు గుమ్మనూరు రాకను వ్యతిరేకిస్తూ పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ పార్టీ జెండాలను రోడ్డు పైన పారివేసి దగ్ధం చేసే పరిస్థితి. అలాగే చంద్రబాబు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి. గుంతకల్లో కూడా తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్నాయి. అక్కడ ఫ్లెక్సీలు అలాగే పార్టీకి సంబంధించిన కరపత్రాలు కూడా దగ్ధం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అనంతపురంలో కొంత మేరకు సజ్జమైనప్పటికీ గుంతకల్లో కొద్దిసేపటి క్రితమే జయరాం వ్యతిరేకంగా ఆందోళన స్టార్ట్ అయిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పుడు గుంతకల్లు అట్ ద సేమ్ టైం అనంతపురం అర్బన్ బేస్ చేసుకుంటే గనక అసంతృప్తుల బెడద ఏ మేరకు పార్టీకి చేడు చేసే అవకాశం ఉంటుంది? కొంతవరకు కూడా కొంతమంది ఇండిపెండెంట్గా కూడా కంటెస్ట్ చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ఏంటి జిల్లా రాజకీయాల్లో ఎటువంటి సమీకరణాలు మారే అవకాశం ఉంది? దేవి ప్రధానంగా ఇప్పుడు ఈ అనంతపురం గుంతకల్ విషయానికి ఒకసారి పరిశీలిస్తే సీనియర్ నేతలుగా వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో పనిచేస్తారు, అలాగే టీడీపీలో పనిచేసే పరిస్థితి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అలాగే జితేంద్ర గౌడ్ ఎవరైతే ఉన్నారో సాయినాథ్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే సోదరుడు, అతను కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఇద్దరు నాయకులు సీనియర్ నాయకులు పార్టీని ఎప్పుడప్పుడు కాపాడుకుంటూ పార్టీకి అండగా ఉన్న పరిస్థితిని అటు గుంతకల్లో అయితే జితేంద్ర గౌడ్ బీసీ నాయకుడుగా జలమనవుతున్నాడు. ఇటు అనంతపురం సంబంధించి ప్రభాకర్ చౌదరి ఉన్నాడు. సొంతంగానే తన క్యాడర్ కూడా బలంగా చేస్తున్న పరిస్థితి. అయినప్పటికీ వీరిద్దరు కాదని వలస వచ్చిన గుమ్మనూరు చేయడం, అలాగే బయట నుంచి వచ్చిన పార్టీలో అంతరాత్మగా వివరించిన దగ్గుబాటి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో రాప్తాడు మాజీ ఎంపీపీగా ఉండి కొన్ని రోజులు వ్యాపారాల నిమిత్తం విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన వ్యక్తికి పార్టీ టికెట్ కట్టబెట్టడం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. పార్టీ టికెట్ అమ్ముకున్నారంటూ కార్యకర్తలు ఆరోపణలు గుర్తిస్తున్నారు. టికెట్ అమ్ముకున్న వారికి టికెట్లు ఏదైతే ఉన్నారో డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వారికి టికెట్ కేటాయిస్తున్నారని కూడా ఆశ వ్యక్తం చేస్తున్నారు. అలాగే గుంతకల్కి సంబంధించి కూడా ఏదైతే ఉందో గుమ్మనూరు జయరాం రాగలు తాము తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ అధిష్టానం తమ నిరసనలను ఆందోళన పెడతామని పెట్టిందని వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా టీడీపీలోకి ఎప్పుడైతే వైసీపీ సంబంధించి జయరాం పార్టీలో చేరారో అప్పటి నుంచి కూడా ఆ ప్రాంతంలో నిరసనలు కొనసాగుతున్న పరిస్థితి. తీవ్రంగా అతను రాకను వ్యతిరేకిస్తున్నారు. ఆలూరు సంబంధించి అతను చేసిన అక్రమాలు ఏవైతే ఉన్నారో ఆ గుంతకల్కు ప్రాప్తాయి. గుంతకల్లో ప్రశాంత అవతారం దెబ్బతింటుందని చెప్పి కూడా గుంతకల్కున్న స్థానిక నాయకులైతే కానీ బీసీ నాయకులు కూడా తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి వీరు పార్టీ అభ్యర్థుల విజయ అవకాశాలపై కొంత మేరకు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభాకర్ చౌదరి అలాగే జితేంద్ర గౌడ్ కూడా ఇవాళ రేపు కానీ ఎల్లుండి కానీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కూడా చెప్తున్నారు. కార్యకర్తలతో ఇప్పటికే భేటీలు నిర్వహించారు. భవిష్యత్తులో తాము తీసుకునే నిర్ణయం ఏదైనప్పటికీ పార్టీకి గుణపాఠం చెప్పే విధంగా ఉండాలని, పార్టీ తమ ఉనికిని ఏదైతే ఉందో తమల్ని కాదని వేరే వాళ్ళకి కట్టబెట్టదు, అలాంటి సమయంలో తమ సత్తా నిరూపించి పార్టీకి చూపించాలని చెప్పి కూడా ఈ నాయకుల పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రభాకర్ చౌదరి గారు మీడియా సమావేశంలో అదే చెప్పిన పరిస్థితి ఏదైతే సుదీర్ఘ రాజకీయాలలో తను కాదంటూ వేరే వాళ్ళు కట్టబెట్టిన దానిపైన బాధపడేలా పార్టీ నాయకులు చేస్తానని చెప్పి కూడా ఆయన మీడియా సమావేశంలో చెప్పిన పరిస్థితి ఉంది. అంటే శ్రీనివాస్, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ టికెట్ కేటాయించడంపై ఏ ఫ్యాక్టర్స్ అనుకూలించాయి? అట్ ద సేమ్ టైం ప్రభాకర్ చౌదరికి కాదని టికెట్ ఆయన కేటాయించడం పట్ల ఏమైనా సర్వేల ఆధారంగా తీసుకున్నారా? ప్రధానంగా పార్టీ అధిష్టానం సర్వేల ఆధారంగానే దగ్గుబాటి ప్రసాద్ కి సంబంధించి ఎంపిక జరిగిందని చెప్తున్నప్పటికీ ప్రధానంగా గత వారం రోజులు ఐవీఆర్కి సంబంధించి వైకుంఠం ప్రభాకర్ చౌదరితో పాటు దగ్గుబాటి ప్రసాద్, అలాగే లలిత్ కృష్ణ, అలాగే ఇంకా నలుగురు పేర్లు ఏదైతే ఉందో బలిజ కమిటీకి సంబంధించిన భావన అనే మహిళ పేరు కూడా తెరపైకి వచ్చే పరిస్థితి. అయితే ఆఖరికి ఐవీఆర్ సర్వేల ప్రకారం అలాగే ఏదైతే ఉందో రాబిన్ శర్మ ఇచ్చిన పేరు ప్రకారం దగ్గుబాటి ప్రసాద్ తెరపైకి వచ్చి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సర్వేల ఆధారంగా ఎటువంటి పరిస్థితుల్లో అభ్యర్థులు ఎంపిక జరిగింది, కేవలం ఆర్థికంగా బలంగా ఉన్న వారికి టికెట్ ఇస్తారని చెప్పి ప్రస్తుతం ఏదైతే ఉందో టికెట్ రాకుండా ఉన్న ప్రభాకర్ చౌదరి చెప్తున్న పరిస్థితి. సర్వేల ఆధారంగా అయితే ప్రభాకర్ చౌదరి పట్టం కట్టాలి. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయాలు ఉన్న ప్రభాకర్ చౌదరి స్థానికంగా పోల్ మేనేజ్మెంట్ తెలిసిన వ్యక్తి, బయట వ్యక్తికి నగరంలో ఎలాంటి పరిస్థితి ఎలా చేసుకోవాలో ఆలోచన లేని వ్యక్తి ఎలా తెచ్చి పెడతారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కొత్త వ్యక్తులకి ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నాం. అది కాక ఏ ఆధారం